హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ కోసం నేను ఈరోజు ఒక వెరైటీ అయితే చేయబోతున్నానండి. అదేంటో మీకు అయితే చూపిస్తానండి, చూద్దరుగానండి. నేను ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పు చెక్కలు అయితే చేయబోతున్నానండి. అవి బియ్యం పిండితో అయితే చేస్తానండి. నేను ఇప్పుడు ఇదిగోండి బియ్యం పిండి, పొడి బియ్యం పిండి మనం తీసుకోవాలండి. ఈ కప్పుతో కప్పుడైతే తీసుకున్నానండి బియ్యం నేను. అలాగే పెసరపప్పు 2 సార్లు కడుక్కొని నానబెట్టుకున్నానండి. సగ్గు బియ్యం అండి, పచ్చిమిరకాయలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్, మంచినీళ్ళు అండి పిండి కలుపుకోవడానికి. అలాగే నూనె కాగబెట్టుకున్నానండి నేను పిండి కలుపుకోవడానికి. పచ్చిమిరకాయలు, అల్లం నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తానండి, చూద్దరు కానీ. పప్పు చెక్కలకు ఇప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసి చూపిస్తానండి. అయ్యయ్యో, నేను నువ్వులు చూపించలేదండి. నువ్వులు తీసిరా, నువ్వులు తెస్తానండి, ఒకసారి ఆఫ్ చేయండి. ఇప్పుడు నేను పప్పు చెక్కలకండి పిండి కలుపుకొని మీకు అది చూపిస్తానండి. ముందుగా పిండి అయితే ఇందులో వేసుకుంటున్నాను. కాసుకున్న నూనె వేసుకుంటున్నానండి. మనం కాబెట్టుకున్న నూనె వేసుకోవచ్చండి, అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అయితే ఇంకా నెయ్యి లేదని నేనైతే నూనె అయితే ఎసబెట్టుకుని పోసుకుంటున్నానండి. మనకి గుల్లగా వస్తాయండి చెక్కలు అనేవి నూనె పోసుకుని మనం పిండి కలుపుకుంటే. ఈ నూనె బాగా కలిసేలాగా నేను గడ్డలు లేకుండా నేను కలుపుకుంటున్నాను పిండిని. మన పిండి కలిపాక ఇలాగంటే మనకి ఇలాగ ఉండాలండి. అలాగ మనకు సరిపోవాలి నూనె. ఇదిగోండి అల్లం పచ్చిమిరకాయలు మిక్సీ పట్టుకుంటానని చెప్పాను కదండి, మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. మనకి కారంగా ఉంటాయండి, చాలా బాగుంటాయి మనకి. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి. నువ్వులండి, కరివేపాకు నేను అప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటానండి. వేసానండి, కలిపి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కరివేపాకు కూడా వేసుకున్నానండి. వేసుకుని మొత్తం కలిపి వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాను మనకి. ఇవి కూడా బాగా కలిసేలా కలుపుకుంటాను ఇప్పుడు నేను. ఇవిగోండి సగ్గుబియ్యం నేను గంట ముందు నానబెట్టుకున్నానండి. చక్కగా నానే మనకి ఇవి వేయడం వల్ల మనకి చెక్కలన్నీ గుల్లగా అవుతాయండి. నేను కడుక్కుని నానబెట్టుకున్నాను కదండి, మంచినీళ్ళు అయితే పోసుకుని నానబెట్టుకున్నాను. నీళ్ళతో పాటు పోసేసుకోవచ్చు, మనం పోసుకొని కలుపుకోవచ్చు అండి. అలాగే పెసరపప్పు కూడా నేను కడుక్కొని నానబెట్టుకున్నానండి, ఇవి కూడా వేసుకుంటున్నాను. మొత్తాన్ని కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు నేను పిండి అయితే కలుపుకొని వండించుకున్నానండి. ఇదిగోండి మనకి ఇలాగ రావాలండి. అప్పుడు మనం ఇలా చెక్కల్లాగా చేసుకుని వేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాల పాటు నేను పిండి నానెత్తానండి. అప్పుడు మనకు చెక్కలు అనేవి బాగా వస్తాయండి.
నిన్న తడుపుకున్న క్లాత్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నానండి. మనకి పిండి అనేది ఆరకుండా ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత చీపేస్తానండి మీకు చెక్కలు ఎలా నేను ఎలాగేస్తాను. ఒక కవర్ తీసుకున్నానండి. కవర్కి మనం నూనె పాముకుంటే మనకి చెక్కలు అనేవి బాగా వస్తాయి. ఇదిగోండి నేను చిన్న చిన్నగా వంటల కింద చేసుకున్నానండి. ఇదిగోండి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. దానికి కవర్ మనం చుట్టుకొని నూనె అయితే నేను పాముకున్నానండి. ఒకటి చేశానండి ఎలాగొస్తుందని చేశానండి. మనం ఇలా గ్లాస్తో చేసామనుకోండి మనకు రౌండ్గా అనేది వస్తాయండి మనకి. ఇదిగోండి చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి మనకి. నూనెలో అయితే చేసుకుంటున్నానండి ఇవి. ఫస్ట్ అవి మనకి లేట్ అయితే పడుతుందండి. బియ్యం పిండి కదా వేగడానికి. ఇవ్వండి మనకి వేసుకొని అంటే చెక్కలు తీసేసుకుంటాను. చక్కగా ఎర్రగా అయితే ఇవన్నీ మనకి వేగిపోతే అలా సౌండ్ వస్తాయా? వస్తాయండి. లేకపోతే రావా? లేకపోతే రావు, సౌండ్ రావు. బాగా ఎగినాయా? బాగా ఎగినాయండి. రెండు వేసుకుంటున్నానండి. సరేండి ఫస్ట్ ఇలాగ రాలేదు పొంగు మనకి. ఇదిగోండి రెండో ఆయికి బాగా వస్తుంది పొంగు. ఫస్ట్ ఆయికి అయితే ఇలా రాలే. ఫస్ట్ ఆయికి నూనె తాగదు కదా. ఫస్ట్ ఆయి కూడా గమ్మున అవ్వదు అనమాట. రెండో ఆయికి అయితే గమ్మున అయిపోతుంది త్వరగా. అందుకని ఇంకా ఇలా పొంగుతుంది అనమాట. ఏంటమ్మా ఇవమ్మా? మీరు కొట్లు కూడా కొనుక్కుంటారు. ఇదంతా 2 రూపాయలు, 5 ఒకటి చెక్క వచ్చేసి. ఇప్పుడు వండాను నేను ఒక కప్పే తీసుకున్నాను నేను బియ్యం పిండి. ఇన్ని వచ్చినాయి మనకి. ఎంత పుల్లగా వచ్చినాయో చూడండి. మీకు నేను రుచి చూపిస్తానండి. ఇదిగోండి చూడండి ఎంత పుల్లగా వచ్చినాయి చక్కగా మనకి.
బాగున్నాయమ్మా. కరకరలాడుతున్నాయా ప్రవీణ? అవునా? తీసుకో. వాళ్ళే ఇచ్చారు.